హాయ్ ఎవ్రీవన్, ఇది పండూరు వెళ్తున్న వ్లాగ్ 2 అనమాట. వ్లాగ్ 1 చూడకపోతే చూసి రండి. పండూరుకి వెళ్ళే దారిలో ఎటు చూసినా పచ్చని పొలాలు ఉన్నాయి. చాలా గ్రీనరీతో నిండిపోయింది ఊరంతా. ఇదే పండూరుకి వెళ్ళే దారి. ఈ ఊరికి వెళ్ళే దారిలోనే మామిడి తాండ్ర తయారు చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మామిడి తాండ్ర ఎండబెడుతున్నారు. ఇక్కడ తాండ్ర తయారు చేసే ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఊర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఇలా ముత్యాలమ్మ తల్లి గుడి, వెంకటేశ్వర స్వామి గుడి, ఇంకా సత్తమ్మ తల్లి గుడి, ఇలా చాలా గుళ్ళు ఉన్నాయి. మేము అందులో శివుని గుడికి వెళ్ళాం, ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం అన్నమాట. నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టు మేము ఇప్పుడు వీరభద్రుని సంబరానికి వెళ్తున్నాం. మేము వెళ్ళేటప్పటికి పూజ అంతా స్టార్ట్ అయిపోయి ఊరేగింపుకి వచ్చారు. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే అన్నమాట వీరభద్రుని సంబరం ఊరేగింపు. వీరభద్రుని సంబరానికి అలా డబ్బులు అవన్నీ మోగించుకుంటూ వెళ్తారట. మేము ఆగి దండం పెట్టుకొని కొంచెంసేపు వాళ్ళతో పాటు వెళ్ళాం. చూడండి ఎలా జరుగుతుందో వీరభద్రుని సంబరం. ఈ ఊరేగింపు మొత్తం ఊరంతా జరుగుతుందట. మేమైతే కొంచెంసేపు తర్వాత పక్కనే ఉన్న శివుడి గుడికి వెళ్ళాం. ఈ ఆలయం పేరు శ్రీ 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 గౌరీ సమేత ఉమా కేదారేశ్వర స్వామి వారి ఆలయం. ఇప్పుడు మేము ఆ గుడికి వెళ్తున్నాం. ఈ వాటర్ చూడండి ఎంత క్లియర్గా కనిపించట్లేదో మనకి. ఇదంతా నాచు అంటారనమాట, మా ఊర్లో దీన్ని నాచు అంటారు. మీకు పండూరు అనే గ్రామంలో సచివాలయం తెలియకపోతే ఇక్కడ ఉంటుంది. ఇది సత్తమ్మ తల్లి దేవాలయం. సత్తమ్మ తల్లి దేవాలయం అంటే గ్రామదేవత దేవాలయం. శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, రమా సత్యనారాయణ స్వామి వార్ల దేవస్థానము. ఈ దేవాలయంకి వెంకటేశ్వర స్వామిని, సత్యనారాయణ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాం. అదిగోండి గుడిలో వెంకటేశ్వర స్వామి. చూడండి వెంకటేశ్వర స్వామిని ఎంత బాగా అలంకరించారో. వెంకటేశ్వర స్వామిని ఇలా అలంకరిస్తే చాలా బాగున్నారు కదా, చూడ్డానికి చాలా బాగుంది. ఈయన సత్యనారాయణ స్వామి. మేము ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేసుకొని ఆ తర్వాత సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.